67 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సాగునీటికి తర్వాత తాగునీటికి ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలు. 67 సంవత్సరాలలో కృష్ణా గోదావరి జలాలన్నీ ఇష్టం ఉన్నట్టుగా లోయర్ రైపేరియన్ ఏరియాస్కి ఎత్తుకొని పోయినారు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులని కాలరాచి తెలంగాణ ప్రాజెక్టులని తెలంగాణ సరిహద్దులలో తీసుకుపోయి కట్టినారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులలో కట్టి ముంపు ప్రాంతమేమో తెలంగాణ, సాగు ప్రాంతమేమో ఆంధ్రకు పోయింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పరిపాలనలో జరిగింది. ఈ దుర్మార్గం అంతా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నప్పుడే జరిగింది. ప్రశ్నించిన పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు చంపినారు. 375 మంది విద్యార్థుల్ని, యువకుల్ని మొట్టమొదటి తెలంగాణ పోరాటంలో విచక్షణారహితంగా దుర్మార్గంగా కాల్చి చంపినారు. నీటిని కిందికి తీసుకొని పోయే దానికోసము ఎవరిని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసినారు. మెజారిటీ ఏదైతే ఉన్నదో ఒక లీగల్ నరమేధానికి ఉపయోగపడింది ఆంధ్ర పరిపాలకులకి. నీరు లేదు, వ్యవసాయం లేదు, వైద్య వసతులు సరిగా లేవు, చదువు లేదు, తరువాత ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు. ఒక 3 తరాలు 4 తరాల ప్రజల్ని ఇక్కడ నరమేధానికి గురి చేసినారు. అనేక మంది ఆకలి చావులు, సరైన వైద్యం లేకుండా చావులు, లక్షల మంది చనిపోయినారు. ఇదంతా కూడా కాంగ్రెస్ కనుసన్నలలో, కాంగ్రెస్ నాయకత్వంలో జరిగింది. 67 సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టకుండా, ప్రజలకి మంచినీరు లేకుండా, ప్రజలకి సాగునీరు లేకుండా మలమల మాడిస్తే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణని సాధించి ప్రతి రాజకీయ పార్టీ వెనకాల తిరిగి ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొని వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు కడితే తెలంగాణ వచ్చిన దాన్ని మోడీ గారు విమర్శ ఏంటి? తెలంగాణని ఎట్లా అభివర్ణించినాడు ఆయన ఎన్నికల ముందే? విజయవాడ పోయి తల్లిని చంపి పిల్లని బతికించినారని అన్న. ఎంత నీచమైన అభివర్ణన తెలంగాణ సాధనని. అక్కడితోనే ఆగలేదు వారు. అది అయిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేసినారండి? వచ్చి రావడంతోనే 7 మండలాలని తెలంగాణ నుంచి బలవంతంగా విడదీసి సీలేరు ప్రాజెక్టుతో సహా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాడు. పోనీ 67 సంవత్సరాలుగా తెలంగాణ అగచాట్లు పడింది కదా, ఈ తెలంగాణకు ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇద్దాము, ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి జాతీయ హోదా ఇద్దాము అని అనుకున్నారా? అనుకోలేదు. ₹1 కూడా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ ఇచ్చే అంత దాతృత్వం కూడా లేదు బీజేపీకి. అదొకటే కాదు, ITIR అని ఒక ప్రాజెక్టుని తెలంగాణకి 2014 ముందే ఇచ్చినారు. బీజేపీ ప్రభుత్వం రాగానే ITIRని రద్దు చేసినారు. ITIRని రద్దు చేసి ఘోరాతి ఘోరమైన అన్యాయాన్ని తెలంగాణకు చేసినారు.